పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళతానని అన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లాలో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలోని మదనపు పోచమ్మ ఆలయం చుట్టూ దాతల సహకారంతో నిర్మిస్తున్న ప్రహారీ గోడకు ధర్మకర్తల మండలి స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే విజయరమణారావు శంకుస్థాపన చేశారు. ముందుగా ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేకు అర్చకులు, ధర్మకర్తలు, చైర్మన్, మండలి సభ్యులు ఘనంగా స్వాగతం పలికి గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రహారీ గోడ నిర్మాణ దాతలను ఎమ్మెల్యే శాల్వాతో సన్మానించారు. ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి బట్టి విక్రమార్క దృష్టికి తీసుకువెళ్లి వారి సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తమ ఇంటి కులదైవం కూడా మల్లికార్జున స్వామి వారే అని ఎమ్మెల్యే తెలిపారు. ఓదెల నుండి పెగడపల్లి, అలాగే ఓదెల మల్లన్న ఆలయం మీదుగా 16 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించామని, త్వరలోనే ఉత్తర్వులు వెలువడతాయని, ఆలయం చుట్టూ డబుల్ రోడ్డు నిర్మించి సెంట్రల్ లైట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే విజయరమణారావు. ఆలయ అభివృద్ధికి ముందుకు వస్తున్న దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా దాతలు ముందుకు వచ్చి ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని ఎమ్మెల్యే విజయరమణారావు కోరారు. 4 గెస్ట్ హౌస్లు కట్టే విధంగా దాతలను ఇన్వాల్వ్మెంట్ చేసి ఆ దాతలతోని 4 గెస్ట్ హౌస్ నిర్మాణాన్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది. అవి కూడా రాబోయే ఒక 4 నుంచి 6 మాసాల మరి పూర్తి అయి అవి కూడా భక్తులకు సౌకర్యవంతంగా దూరం నుండి వచ్చేటువంటి భక్తులకి నిద్ర చేయాలని కోరిక ఉంటుంది. అటువంటి వాళ్ళకు కూడా గెస్ట్ హౌస్ ఇచ్చి అకామిడేషన్ ఇవ్వాలనేది లక్ష్యంతో మన ముందుకు వెళ్ళిండ్రు. అదేవిధంగా రాబోయే రోజుల్లో నేను కూడా ఇంకా పూర్తి స్థాయిలో మల్లికార్జున స్వామి దేవాలయం మీద మనం దృష్టి పెట్టలే. ఈ దసరా తర్వాత దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ప్రధానంగా ఓదెల నుండి పేడపల్లి వెళ్ళే మెయిన్ రహదారి ఏదైతే ఉందో దాన్ని డబుల్ రోడ్ నిర్మాణంగా చేయడం కోసం 16 కోట్లతో ప్రపోజల్ కూడా పంపడం జరిగింది. అది కూడా మల్లికార్జున స్వామి దయ వలన, కృప వలన రాబోయే వారం 10 రోజులలో నాకు తెలిసి దసరా పండుగ లోపే జీవో కూడా వెళ్తుంది. మరి అది వెళ్ళిన తర్వాత ఆ పనులు ప్రారంభించుకొని ఏదైతే ఈ గుడి ఆవరణ, ఈ పోచమ్మ టెంపుల్ రోడ్ ఉందో ఈ రోడ్డు అటు సైడ్ కూడా దాదాపు 400-500 మీటర్ల వరకు అక్కడి నుంచి ఇక్కడ దాకా డబుల్ రోడ్తో పాటు గుడి పరిసర ప్రాంతం అంతా కూడా 4 లైన్ చేసి దానికి సెంట్రల్ లైటింగ్ చేసే విధంగా కూడా మన నిధుల రోడ్డు ఎక్కువ పెట్టుకోవడం జరిగింది. నేనైతే దాని మీద దృష్టి పెట్టి నాకు చేతనైనంత మందం ప్రభుత్వ సహకారం తీసుకొని ఇంకా గుడికి సహకారం చేసేటువంటి పెద్దల సహకారం తీసుకొని తప్పకుండా దాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన అయితే నాకు 100% మనసు నిండా ఉంది. ప్రభుత్వ గురుకులాల్లో చదివే విద్యార్థులు సేవకుల స్ఫూర్తితో చదువుల్లో మరింత దూసుకుపోవాలని అన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపతిపూర్లోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో రఘువంశీ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రీతి పాఠశాల అడాప్షన్ ప్రోగ్రాంలో భాగంగా 8 లక్షల నిధులతో నిర్మించిన 10 టాయిలెట్స్ ను కలెక్టర్ దాతలతో కలిసి ప్రారంభించారు. ముందుగా రఘువంశీ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రీతితో పాటు టీఎస్ఐజీ డైరెక్టర్ అర్చన, నల్ల ఫౌండేషన్ చైర్మన్ నల్ల మనోహర్ రెడ్డిలతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. భూపతిపూర్ కేజీబీవీ పాఠశాలలో రఘువంశీ ఇండస్ట్రీస్ చేసిన సేవల వల్ల తనకు ప్రభుత్వ గురుకులాలను అభివృద్ధి చేయాలనే తపన మరింత పెరిగిందన్నారు. ప్రైవేటు పాఠశాలలో చదువుకోలేక ప్రభుత్వ గురుకులాల్లో చేరుతున్న విద్యార్థుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతామని కలెక్టర్ పేర్కొన్నారు. మూత్రశాలలను నిర్మించేందుకు కృషి చేసిన నల్ల మనోహర్ రెడ్డికి కలెక్టర్ అభినందించారు. అనంతరం విద్యార్థులకు క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు. కలెక్టర్ శ్రీ కోయ శ్రీహర్ష గారు ఆరోగ్యం ధన సంపదః శుభం కురుత్వం కళ్యాణం. Now I request to our KGBV special officer Swapna Madam Limited
Executive Director Preeti Pallapati garu, our Gender and Equity Coordinator. So thank you very much for inviting me. Actually, good initiative. Thank you. I mean, you know, You should follow that thing only to overcome the. రోజుకి కుళ్ళి కుషించిపోతుంది. 2 3 4 ఇట్లాంటి సిఎస్ఆర్ యాక్టివిటీస్ టేకప్ చేస్తే మాకు కూడా ఇప్పుడు నేను ఇందాక చూసాక నేను కూడా అనుకున్నాను మీరు ఒక్క స్కూల్లో చేశారు, ఐ విల్ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ వర్క్ మిగతా 10-11 స్కూల్లో నేను ఎట్లా చేయాలి అనేది దట్ నాకు కూడా కొంత టార్గెట్ లాగా ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. పీపుల్ మాకు కూడా కమ్యూనిటీ సపోర్టింగ్ అందరు సపోర్ట్ చేస్తున్నారు. ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఫర్ అస్ అండ్ ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ బూస్ట్ టు మా టీచర్స్ కానీ మా స్టూడెంట్స్ కానీ ఎస్ఓ కానీ మా ఎంటైర్ సిస్టమ్కి ఇట్ గివ్ లాట్ ఆఫ్ బూస్టింగ్ అనమాట. ఎందుకంటే మా డే టు డే వర్క్స్లో చాలా వర్క్స్ ఉంటాయి. నోబడీ విల్ రికగ్నైజ్ మీరు చేసే ఎఫర్ట్ కానీ మీ 30-35 స్టాఫ్ కానీ మీరు చేసే ఎఫర్ట్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంత నర్సింగ్లో చేస్తున్నారు, తర్వాత లాసెట్ ర్యాంక్ వస్తే ఇంత చేస్తున్నారు, బట్ మన డే టు డే వర్క్లో అది మిస్ అయిపోతాం. ఈ గుడ్ థింగ్స్ వీ డు నాట్ అప్రిషియేట్ అనమాట. ఆల్ యువర్ కిడ్స్ మీరు విత్ లిమిటెడ్ రిసోర్సెస్తో కానీ లేకపోతే అదర్ కన్స్ట్రెంట్తో యూఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ గుడ్ వర్క్, లాట్ ఆఫ్ అవుట్పుట్ బాగా ఇస్తున్నారు. సో అదే టెంపోని కంటిన్యూ చేయండి. వీఆర్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ యూ. మేము చిన్న కంపెనీ నుండి గ్రో అవుతూ వస్తున్నప్పుడు మాకు వీలైనంత సహాయం చేస్తూ వస్తున్నాము. కానీ ఇది ఫస్ట్ టైం, ఐ మీన్ ఐ విష్ వికాస్ వాస్ హియర్, కంపెనీ నుండి మనీ ఇవ్వడం ఇస్ అ వెరీ స్మాల్ పోర్షన్, ట్రస్ట్ మీ. ఐ మీన్ యూ నో, గ్రోయింగ్ అప్ మీరందరూ పెద్దగయ్యాక యూ విల్ అండర్స్టాండ్ ఇట్ మోర్ అండ్ మోర్. మనీ అనేది is a very very small aspect of life. What is more important is the work that gets put in. చూడాలనేది పేదరికం అనేది చదువు కట్టు కాదు, ఒక్కటే ఏదైనా సాధించగలిగేది చదువుతోటే కనుక ఆ చదువును మీరు తప్పకుండా శ్రద్ధతో క్రమశిక్షణతో ముందుకెళ్లాలని కోరుకుంటూ పిల్లల భవిష్యత్తు కోసం తప్పకుండా మనమందరం సమిష్టిగా మనిషికో చెయ్యందిస్తే తప్పకుండా మంచి సమసమాజాన్ని నిర్మించేందుకు తప్పకుండా అవకాశం ఉంటుందని వీళ్ళందరినీ కూడా మంచి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు మనమందరం కూడా తలో చెయ్యి వేస్తే తప్పకుండా సాధ్యమవుతుంది కనుక. So make sure you cultivate good friendships, children, friends who can support you, who can encourage you. And if they konni manchi maata chepte, you feel good, you feel happy, right? So make sure you are that kind of a friend. ఈ నెల 30న జరిగే జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు సిఐటియు సుల్తానాబాద్ మండల కన్వీనర్ తాండ్రాంజయ్య. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ రైస్ మిల్లు కార్మికులతో ఈ నెల 30న జరిగే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. కార్మికులకు కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని, ఇన్సూరెన్స్ కల్పించాలని, 8 గంటల పని విధానం అమలు చేయాలని, వారాంతపు సెలవులు ఇవ్వాలని తదితర డిమాండ్లతో సెప్టెంబర్ 30న చెలో కలెక్టరేట్ నిర్వహిస్తున్నామని అంజయ్య తెలిపారు. భూ సమస్యలు ఉంటే రైతులు నేరుగా తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలని అన్నారు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ ఎండి వకీల్. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ ఎండి వకీల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ ఎండి వకీల్ మాట్లాడుతూ రైతులు, ప్రజలు, విద్యార్థులకు ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలని, ఏ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే పారదర్శకంగా, ఆలస్యం లేకుండా సత్వరంగా సేవలు అందిస్తామన్నారు. భూ సమస్యలు ఉంటే రైతులు దళారులను నమ్మకుండా నేరుగా తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.